డబుల్ బెడ్రూమ్ ఇగో గీ ముచ్చట పాత సర్కారోలు ఉన్న టైంలో బాగా వినిపించింది కదనుల్లా. ఇప్పుడు సర్కారు మారి షెయ్యి పార్టీ ఓలు అధికారంలోకి వచ్చినా గాని గా ఇండ్ల పంచాయతీ మాత్రం ఈడ్చేటట్లు లేదుల్లా. అసలు ముచ్చటేందంటే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కొన్ని ఊళ్ళల్లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించిరు. కానీ కట్టిన ఇండ్లు ఎవ్వరికి సరిపోవని, ఒక్కోళ్ళకిస్తే ఇంకోళ్ళతోని బాధ అని కట్టిన ఇండ్లు గుడంగా ఎవ్వరికి వంచకుండా అట్లనే ఉంచిరు. చల్, సర్కారు మాకు ఇండ్లు వంచలేదు, గవి ఉట్టిగానే ఖరాబ్ అవుతున్నాయని కొన్ని జాగలల్లో అయితే గరీబోలు గా ఇండ్లకు సొచ్చిరు. పోలీసు వాళ్ళు వచ్చి అడ్డువడు చూసినాం. ఇగో మన వరంగల్ జిల్లా దేవరుప్పల కాడగూడంగా గిట్లనే అయ్యిందుల్లా. గీడుండే ఎస్సీ ఆడకట్టుల 20 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరట. కానీ అంతట లెక్కనే ఆడగూడంగా పంచలేదు. మొన్న ఎన్నికలప్పుడు అప్పటి మంత్రి దయాకర్ సారు ఊరికొత్తే గీ ముచ్చట చెప్పిర్రన్నట్టు గాడున్నోళ్ళు. సరే, ఎన్నికలప్పుడు లొల్లెందుకు అనుకున్నాడో ఏమో గాని, మీరైతే ఇండ్లల్లో ఉండిపోరి, ఏదైనా ఉంటే తర్వాత చూద్దామని చెప్పిండట గా సారు. ఇంకేముంది, గాడున్న పేదలు గా ఇండ్లకు జొచ్చిరు. కానీ ఇప్పుడు సర్కారు మారింది, ఎమ్మెల్యే గుడంగా మారిండు కాబట్టి గా మాటకు ఇలువ లేకుండా పోయింది. ఇగో ఇయాల ఆడికొచ్చిన ఆఫీసర్లు ఈ ఇండ్లను మీకు లెక్క ప్రకారం ఇయ్యలేదు, మీరు ఖాళీ చేసి పోవాలి అని అందరినీ ఆడికెళ్ళి పంపించిండు, షురు చేసిరట. చల్, గిట్లెట్లా పోతాం? గిన్ని దినాల సంది ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయమంటే ఎట్లా చేస్తామని లొల్లికి దిగినగా లబ్ధిదారులు ఆడున్న భగీరథ ట్యాంకు మీదికి ఎక్కిరు. మా కోసం కట్టిన ఇండ్లను మేముంటున్నాం, గీడికెళ్ళి పోయేదే లేదు, కావాలంటే ఓ ఆఫీసర్లు మాకు సర్టిఫికెట్లు ఇయ్యుర్రని ట్యాంకు మీద కూర్చొని వారిస్తున్నారు అన్నట్టు. నిజమే కదా అనుల్లా మరి. అరే, గరీబోల కోసం కట్టిన ఇండ్లను ఎవ్వలకు వంచరు, పోని ఆళ్ళే పోయి ఉంటే ఉండనియ్యరు. ఇదెక్కడి న్యాయం సార్లు? కొంచెం ఆలోచించుర్రి మరి.